మహాభారతం ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినం తలపన్ అనూన క్షమయ కడు మెరయు తొడవు ఉత్తమ రూపంబు కోరువారు దల్తురుదానిన్ అంటాడు. ఎవరికి బాగా ఓర్పు ఉంటుందో అటువంటి వారి ఓర్పుని చేతకానితనంగా భావించి వారిని బాధ పెట్టాలి అని ప్రయత్నించే వాళ్ళు లోకంలో ఉంటారు. బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తున్నా తిరిగి బాధ పెట్టాలి అని ప్రవర్తించకుండా మేము మిత్రులుగా బ్రతకాలి అని ఎవరు ఓర్పు పట్టి నిలబడ్డారో అది చాలా చాలా గొప్ప గుణం. అది ఒక గొప్ప కవచం. అది అందరూ తొడుక్కునేది కాదు. అది ఎవరో ఉత్తమ రూపంబు కోరువారు దల్తురు దానిన్. అటువంటి ఓర్పు అందరూ పట్టరయా, ఎక్కడో లోకంలో ఎవరో పడతారు. లేకపోతే ఆ ఓర్పు పట్టలేకపోతే అసలు ఈ జగత్ ఎక్కడుంది? భగవంతుడంతటి వాడు ఎంత ఓర్పు పడితే ఈ సృష్టి నడిచింది. మహాభారతం విరాట పర్వంలో ధౌమ్యుడు పాండవులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, పాండవులారా ఓర్పు పట్టాలి. మీరు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. అరణ్యవాసం చేయడం ఎన్నో కష్టాలు పడ్డారు. అరణ్యవాసం కన్నా పెద్ద కష్టం ఇప్పుడు వచ్చింది, అజ్ఞాతవాసం. అసలు మీరెవరో తెలియకూడదు. మీరెవరో తెలియకుండా మీ వంటి తేజోమూర్తులు ఎక్కడో మారువేషాల్లో బ్రతకాలి. ఇంతకుముందు ఎవ్వరికీ కూడా సేవలు చెయ్యనటువంటి మీరు ఇప్పుడు సేవలు చెయ్యాలి. అప్పుడు మీరు ఎక్కడైనా తొందరపడిపోయి మేమింత గొప్పవాళ్ళం, మేము సేవలు చేయడం ఏమిటి, మేము వీళ్లతో మాట పడడం ఏమిటి, వీళ్ళు మాకు చెప్పడం ఏమిటి అని తొందరపడి ఓర్పుని కోల్పోయారా, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది కథ. మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. ఓర్పు చాలా అవసరము సుమా అంటూ ఒక మాట అంటాడు, నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అతిథి గర్భంపున వామదావతారమై హరి అడగుటయును జనని ఊరు ప్రదేశమున ఔర్వుండు అజ్ఞాత నిగూఢంబుగా దాగుటయును ధేను శరీర విలీనుడై మార్తాండు అజ్ఞాత చర్య సలుపుటయును వినమే ఇట్లు వీరలు పగబడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబల రిపుల నీవును ఓర్చుకొనుచు ఆపద కోర్చుకొనుచు భంగపాటు తీర్చుకొనుము అంటాడు. ఏమయ్యా ధర్మరాజా, ఇవాళ మీకేనా వచ్చాయి లోకంలో కష్టాలు? ఎంతమందికి కష్టాలు వచ్చాయి? నిజానికి రామాయణం ఎందుకు చదువుకుంటాం, భారతం ఎందుకు చదువుకుంటాం, భాగవతం ఎందుకు చదువుకుంటాం అంటే ఓర్పు అన్నది ఎంత గొప్పదో, ఓర్పు పట్టడం మనిషికి ఎంత అవసరమో తెలుసుకోవడానికి చదువుకుంటాం. నిజానికి దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి. స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత ఓర్పు పట్టాడు. నిషదాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఆయన చేసినటువంటి బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి ఎవరికి కనపడకుండా తిరుగుతూ ఒకానొకప్పుడు మానస సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వుకి ఉన్న నాళంలో దూరి పడుకున్నాడు. అంత కష్టపడ్డాడు.